మస్త్ అండి. ఇంకా మార్చి వచ్చేసింది, ఇంకా పెళ్లిళ్ళ సీజన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి అందరు అప్లై చేస్తారు. కేసీఆర్ ఇస్తాను 1,00,000 రూపాయలు కాకుండా మీరు తులం బంగారు కూడా ఇస్తున్నారు, అది కూడా రెడీ చేయండి. నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే అసలు కళ్యాణ లక్ష్మి ఎందుకు వచ్చింది, తెలంగాణ ప్రజలకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఒక కేసీఆర్ మాటలు విన్నాం. పసుపు కుంకుమ అని కొందరు చెప్పారు, పథకానికి ఏం పేరు పెడితే బాగుంటుంది, పుస్తెం మట్టలు అని పెడితే బాగుంటుంది ఇంకోళ్ళు చెప్పారు. మినిస్టర్లు నేను అడిగిన, రాము నా కొడుకు ఐటీ పంచాయతీరాజ్ మినిస్టర్ అతను చెప్పిండు ఆ పేరు, కళ్యాణ లక్ష్మి అని పెడితే బాగుంటుంది. అందరు కూడా విధానం చాలా బాగుంది, కళ్యాణ లక్ష్మి అని, కళ్యాణము లక్ష్మి మంచి శుభంగా ఉంది, బాగుంది అన్నారు. నా సెక్రటరీస్ ఉంటారు అక్కడ, వారిని అడిగిన వారు కూడా అన్నది బాగుంది సార్, సౌండింగ్ వెరీ వెల్, మంచిగా ఉంది, శుభంగా ఉంది పేరు అని చెప్తే ఆ పేరును ఖరారు చేసాం. నిజంగానే బాగా క్యాచ్, బాగా పాపులర్ అయింది. కొంచెం ఆ ఇళ్లలో ఇప్పుడు ఆ బాధ పోతుంది, పెరిగిన అమ్మాయి అంటే వాళ్ళు అబ్బా మాకు ఒక రిలీఫ్ వచ్చిందని ఫీల్ అవుతారు ప్రజలు. ఆ రిలీఫే నేను కోరుకునేది. తెలంగాణ సమాజంలో ఉన్న బాధ, ఇట్లాంటి బాధలు చాలా పోవాలి. ఇంకా దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్ ఆఫ్ ఇట్.